హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ప్రార్థన చేసుకుని దేవేసే వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాము, పౌలు చెప్తా ఉన్నాడు 3వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమని చెప్తున్నాడంటే, సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. విశ్వాసము లేని దుష్ట హృదయము గలవారు ఉన్న ఇక్కడ అంటే అంటే అక్కడ చూస్తూ ఉంటే మనకి ఏమర్థమవుతా ఉందంటే, ఆ వర్డ్స్ కొంచెం టఫ్గా ఉన్నాయి కానీ అక్కడ చెప్తా ఉండే ఏంటంటే అన్బిలీవింగ్ అంట. అన్బిలీవింగ్ అంటే ఏంటంటే విశ్వాసం లేకపోవడం. అంటే బిలీవింగ్ అంటే నమ్మడం, అన్బిలీవింగ్ అంటే విశ్వాసం లేకపోవడం, అంటే దేవుని నమ్మకపోవడం చేతనంట ఏమైతా ఉందంట, దేవుని విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో. ఇక్కడ చెప్తుంది హెబ్రీయులకు చెప్తా ఉన్నాడు, అంటే ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు చెప్పాలంటే యూదులకు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు అంటే, మీలో విశ్వాసం లేకుండా ఆ దుష్ట హృదయం కలిగి ఉండి దేవుని నుంచి దూరంగా ఎవరైతే విడిచిపోతారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడంట. అట్లా ఉండకూడదు అని మనకు చెప్తా ఉన్నాడు. మనకు అర్థమైతే అక్కడనే చూస్తూ ఉంటాం, మనకి ఏం అర్థమవుతుందంటే విశ్వాసము లేని దుష్ట హృదయం అంట. మన జీవితంలో మనకి విశ్వాసం ఎంత ఇంపార్టెంట్ అంటే విశ్వాసము మన జీవితంలో మనం చూస్తే విశ్వాసం ఒక్కటి చాలు మనకి చెప్పాలంటే. ఎందుకంటే బైబిల్లో మనం చూసుకుంటా ఉన్నాము, నీతిమంతుడు అంటే విశ్వాసం మూలంగా జీవిస్తాడంట. ఎట్లా జీవిస్తాడు? విశ్వాసం. అంటే ఇప్పుడు మన యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు అంటే ఎట్లా బతుకుతారంట? విశ్వాసం ద్వారా బతుకుతారంట. నీకు ఏ సమస్య వచ్చినా, నీకు ఏ ఇరుకు ఇబ్బందులు వచ్చినా కానీ నువ్వు జీవించేది ఎట్లా, నువ్వు బతికేది ఎట్లా అంటే విశ్వాసం ద్వారానంట. మీ ఇంట్లో అప్పుల సమస్య ఉందనుకో, నీతిమంతుడు, మనందరం నీతిమంతులం కదా, మనమందరం ఎట్లా బతకాలంటే విశ్వాసం ద్వారా దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నెరవేరుస్తాడు. బైబిల్ ఉంటుంది ఏంటంటే, సింహాలన్నా దాని తిండికి ఆకలి కొంటాయేమో కానీ నీతిమంతులు అంట ఆకలి కొనరంట. అంటే ఆకలి అనేది అంటే పస్తులు ఉన్నారంట, వాళ్ళు తినకుండా ఉన్నారంట నీతిమంతులు. అంటే అది ఆశీర్వాదం. అదంతా మన కోసమే చెప్తున్నా. అంటే మనకు ఒకవేళ అనుకుంటాం మన జీవితంలో, అదే ఏం అవుతలేదేంది నా జీవితంలో, అసలు ఏం వస్తలేదేంది, నాకు డబ్బులు లేవేంది, అది అని మనం చాలా ఏమంటారు టెన్షన్ పడుతూ ఉంటాం. కానీ నీతిమంతులకు ఆ టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే మనం బ్రతికేది విశ్వాసం ద్వారా మాత్రమే. మన ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా, మన చుట్టుపక్కల ఎన్ని సమస్యలు ఉన్నా, మన కాలనీలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఏ సమస్యనైనా మనం జయించాల్సింది ఎట్లా అంటే తెలుసా? విశ్వాసం ద్వారానంట. మీ ఇంట్లో మీ భార్య సమస్య ఉండొచ్చు, మీ పిల్లల సమస్య ఉండొచ్చు, మీ హెల్త్ పరంగా ఉండొచ్చు, ఏదైనా కానీ దేవుడు ఒకటే దానికి ఆన్సర్ పెట్టినంత విశ్వాసం. మీకు విశ్వాసం గలవారైతేనంట ప్రతిదాన్ని జయించొచ్చంట, ప్రతి సమస్యను నువ్వు జయించొచ్చంట. దేవుడు మీకు ఈరోజు విశ్వాసం గురించి చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే నేను ఈరోజు చెప్తున్న దేని గురించి అంటే విశ్వాసం గురించి చెప్పాలనుకుంటున్నాను. అయితే బైబిల్లో చెప్తా ఉంటే దేవుడు మనకు కొన్ని సూచనలు, కొన్ని జాగ్రత్త ఉండమంటుంది. ఏంటంటే మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే, మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, మన జీవితంలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే విశ్వాసం నుంచి తొలగిపోయి దేవునికి దూరంగా బతుకుతాం. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పిన ఏంటంటే, ఎట్లయితే ఆ పాపాత్మురాలైన స్త్రీ, లాస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఆ పాపాత్మురాలైన స్త్రీ అంట యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఆమె పాపాత్మురాలే, కానీ ఆమె ఏమనుకుందంటే ఈయన ప్రభువు, ఈయననే ప్రభువు, ఈయననే రక్షకుడు, ఈయన తప్ప నాకు వేరేటోళ్ళు రక్షించేటోళ్ళు లేరు అని చెప్పేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఆమెకి ఏమి ఇచ్చిందంటే సమాధానం ఇచ్చిందంట. మీరందరూ ఇక్కడికి వచ్చిర్రు, మీరందరూ విశ్వాసంతోనే వచ్చిర్రు. హల్లెలూయా. ఎందుకంటే మీరు నీతిమంతులు కాబట్టి, విశ్వాసం ద్వారా భక్తులు కాబట్టి, మీరు ట్యూస్డే రోజు మీకు ఏదో పని ఉండొచ్చు, ఇంటికాడ ఏదేదో వేరే పనులు చేసుకుండొచ్చు, బయట ఏడికి వెళ్ళొచ్చు, కానీ మీరేం చేస్తున్నారంటే ఇక్కడికి వచ్చిర్రు. అంటే దాని అర్థమైందంటే మీరు విశ్వాసంతో బతుకుతున్నారు, మీరు విశ్వాసంతో ఇక్కడికి వచ్చారు. అంటే దేవుడు నాకు ఏదో ఒకటి ఇస్తాడు, నా జీవితంలో కావాల్సిన ఆశీర్వాదం ఏదో ఒకటి ఇస్తాడు అని ఒక విశ్వాసంతో మీరు ఇక్కడికి వచ్చారు కదా, దేవుడు మీకు ఏమి ఇస్తాడు తెలుసా? సమాధానం ఇస్తాడంట. బైబిల్లో రాయబడి ఉంటుంది విశ్వాసం అంటే ఏంటిదంట తెలుసా? ఆయన ఉన్నాడు, ఆయన ఫలము దయచేస్తాడు ఆయనను వెతికిన వారిని అని ఎవరైతే నమ్ముతారో అది విశ్వాసం అంట దేవుని దృష్టిలో. మనమందరం ఇక్కడికి వచ్చినాం ఎందుకంటే యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడు. మీరు ఒక మనిషి కోసం రాలే, ఇక్కడ బల్ల విరుస్తున్న మనిషి కోసం మీరు వస్తలేరు, ఇక్కడ వాక్యం చెప్తే నీ మనిషి కోసం మీరు వస్తలేరు. మీరు ఎవరి కోసం వస్తున్నారంట? యేసు ప్రభు కోసం వస్తున్నాం, దేవుని కోసం వస్తున్నాం, విశ్వాసం కోసం వస్తున్నారు. మీరు యేసు ప్రభులు ఉన్నప్పుడు మీ విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. మీరు ఇక్కడికి సండే రోజు కూడా మనం చూస్తూ ఉంటే ఒక మనిషి కోసం మనం వస్తలేమంట, ఒక మనిషి కోసం వస్తలేము, ఒక మ్యూజిక్ కోసం వస్తలేము. ఎవరి కోసం వస్తున్నాం? యేసు ప్రభు కోసం వస్తున్నాం, ఆ దేవుని కోసం వస్తున్నాం. ఎప్పుడైతే మీరు దేవుని కోసం వస్తారో ఆయన మీరు వచ్చే దేవుని కోసం, అంటే ఆ ప్రేమ కోసం వస్తారు కదా, ఆయన మీ విశ్వాసాన్ని చూస్తాడంట. మీ విశ్వాసాన్ని చూసి మీకు ఏమి ఇస్తాడంట? సమాధానం ఇస్తాడంట. మనకు అన్ని విషయాలలో మనకు కావాల్సింది సమాధానం. మీరు పని చేస్తారా, మీ పని కాడ మీకు సమాధానం కావాలి. సమాధానం లేకుంటే పిచ్చి అయిపోతాం, మనం పిచ్చి చేస్తూ ఉంటాం.
అందరి మీద అరుస్తూ ఉంటాం. సమాధానం లేని వాళ్ళే అరుస్తూ ఉంటారు ఎక్కువ. అందుకే ఎక్కువ అరవకండి. ఎందుకంటే దేవుడు మీకు సమాధానం ఇస్తుండు. ఎందుకంటే మీరు ఆయన దగ్గరికి వచ్చారు కదా, మీకు సమాధానం వస్తుంది. మీ సమాధానాన్ని చూసి లోకము మిమ్మల్ని చూసి దేవుని మహిమపరుస్తుందంట. లాస్ట్ వీక్ మా ఫ్రెండ్ వచ్చిండు. మీ అందరికీ గమనించరు లేదో, మా కాలేజ్ ఫ్రెండ్ వచ్చిండు. వాడు ఎందుకు వచ్చిండో నాకే తెలియదు. వాడు ఏమన్నాడంటే, వాడు ఏదో పని మీద వచ్చిండు యాక్చువల్ హైదరాబాద్కి. వాడు ఇక్కడ ఉన్నాడు, వేరే భద్రాచలం సైడ్ ఉంటాడు. వాడు వచ్చిండు, ఎందుకు వచ్చిండో వానికే తెలియదు. అంటే ఈ చర్చికి వాడు ఇక్కడికి ఏదో పని మీద వచ్చిండు. నేను చెప్పింది ఏంటంటే, నేను ట్యూస్డే రోజు నీతో బయట తిరిగాను, నేను చర్చికి వెళ్తా, ట్యూస్డే రోజు నాకు వర్షిప్ ఉంటుంది అంటే వాడు నాతో వచ్చిండు. నాతో వచ్చినప్పుడు వాడు ఏం చేసిండంటే, సరే నేను కూడా వస్తాను మీ చర్చి ఒకసారి చూస్తా అని వచ్చిండు. వాడు వచ్చి అక్కడ కూర్చుండు. నేను ఎట్లయితే వర్షిప్ చేస్తున్నా వాడు ఇట్లా మంచి ఇట్లా చూస్తూ ఉండు, అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండు. వాడు ఎప్పుడు ఏం చేస్తాడంటే, కాలేజీలో ఉన్నప్పుడు నన్ను తిడతాడు, హేళన చేస్తూ ఉంటాడు. యేసు ప్రభు మీ వాళ్ళు అందరూ అంటారు కదా బయట వాళ్ళు, మనల్ని యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు హేళన చేస్తూ ఉంటారు కదా. వాడు కూడా అదే టైప్లో హేళన చేస్తూ ఉంటాడు. ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఇంకా గట్టిగా హేళన చేద్దామని. ఇంకా డైరెక్ట్ చూస్తాడు కదా మనుషులని చూసి నన్ను తిడదామని వచ్చిండు. అయితే ఆ రోజు వానికి ఏమైందేమో సైలెంట్గా ఉన్నాడు. ఆ రోజు అక్కడ కూర్చుని ఇట్లనే వాక్యం చెప్తున్నా, వాక్యం మొత్తం విన్నాడు. దాని తర్వాత వెళ్తున్నాం, బండి మీద వెళ్తుంటే వాడు చెప్తుండు, నేను ఇన్ని రోజుల నుంచి అందరూ ఒకటే అనుకున్నా, కానీ మీ చర్చోళ్ళు వేరు బయట వాళ్ళు వేరు అని చెప్పిండు వాడు. హల్లెలూయా. ఎందుకు వానికి అట్లా ఎందుకు అనిపించింది? వాని పేరు రాకేష్. ఎందుకు అట్లా అనిపించింది రాకేష్ అంటే, వాడు చెప్తా ఉన్నాడు, అందరూ నేను వాళ్ళ ఊర్లో కూడా చర్చెస్ ఉన్నాయంట. వాళ్ళ చర్చెస్ వాళ్ళు ఏసై అంటారంట, కానీ ఏసై గురించి చెప్పారంట. ఏసై అని అందరూ అంటారు, కానీ ఏసై ఏం చేసిండు, ఆయన హృదయం ఏంది వాడు ఇట్లనే చెప్పిండు. ఇదే వర్డ్ యూజ్ చేసిండు. ఏసై అంటారు, పాటలు ఏసై ఉంటుంది, కానీ ఏసై ఏం చేస్తాడో చెప్పలే ఎవ్వరు. నాకు ఆ రోజు వచ్చినప్పుడు నాకు అర్థమైంది ఏసై ఎట్లా అంటాడని. బయట అతను ఆయన అన్యుడు యేసుప్రభు గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అతను చెప్తా ఉండు, మీ వాళ్ళందరూ, మీ చర్చిలో ఉన్న వాళ్ళందరూ మా ఊరికి రావాలని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మా ఊర్లో ఏం తెలియదు, చెప్తున్నా కదా, మీ చర్చి కన్నా మంచిగా ఉంటుంది మా ఊర్లో చర్చిలు. మీ చర్చి ఏమంటారు, చూడడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మంచి ఇట్లా డోర్లు కానీ ఈ పోడియమ్స్ కానీ ఇవన్నీ ఇట్లా కింద టైల్స్ ఇట్లాంటివి ఏం లేవు, కానీ మా ఊర్లో మంచిగా ఉంది అంతా. కానీ యేసుప్రభు గురించి చెప్పేటోళ్ళు లేరాడ. మీరందరూ ఏం చేయండి అంటే, నేను ప్లాన్ చేస్తా, ఆ చర్చలతో నేను మాట్లాడతా, మీరు వచ్చి వాక్యం చెప్పండి మా దగ్గర అంటున్నాను. అతను నన్ను తిడదామని వచ్చిండు, కానీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. ఆయన నమ్ముకుంటాడో లేదో మనకు తెలియదు, కానీ ఆయనకు ఒక అర్థమైంది ఏంటంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్పోడని అర్థమైంది. మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రేమమయుడు అని అర్థమైంది ఆయనకి. ఎందుకంటే మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అంట ఆయన మనకు సమాధానం ఇస్తాడంట. మనకు అన్ని విధాలుగా సమాధానం కావాలి కదా. ఆ రోజు ఆయన చెప్పింది ఏంటంటే, నాకు ఆ రోజు చెప్పిన వాక్యం మంచి క్లారిటీ అర్థమైంది అంటే, ఆమె వచ్చింది, ఆమె నాకు నచ్చింది అని చెప్పిండు. ఎవరైతే పాపాత్మురాలనే స్త్రీ నాకు నచ్చింది ఆమె, ఎందుకంటే ఆమె జెన్యూన్ ఉంది, ఆమె ఏం ఆశించకుండా వచ్చింది, సమాధానం తీసుకొని వెళ్ళిపోయింది యేసుప్రభు దగ్గర నుంచి. ఈరోజు అదే మనం విశ్వాసం గురించి చూసుకుందాము. ఎక్కువ టైం అవుతుంది అనిపిస్తుంది నాకు ఎందుకో ఈరోజు. ఇక్కడ 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే, సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపెట్టి ఎవని అందనైనను దుష్ట హృదయము మీలో ఎవని అందనైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేను అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనండి. హల్లెలూయా. పౌలు మనకు చెప్తా ఉన్నాడు, ఏం చెప్తా ఉన్నాడంటే, పాపం అంటే ఏం చేస్తుందంట తెలుసా, మనల్ని భ్రమ పెట్టిస్తుందంట. మనల్ని భ్రమ పెట్టియడం అంటే ఏంటంటే మాయ వేస్తుంది. మన జీవితంలో మనం ఏదైతే పాపాలు మన జీవితంలో ఏమంటే మనకి తెలిసి పాపాలు చేస్తామో తెలియక పాపాలు చేస్తామో ఏదైనా పాపాలు మీరు ఏదైనా అనుకోండి, ప్రతి పాపం ఏం చేస్తుందంటే మనల్ని భ్రమ పెట్టిస్తుందంట. ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంది 13th verse, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచకొనకుడని ఆయన చెప్పెను గనుక, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండా. పాపం వలన అంట మనకి ఆ భ్రమలో ఉండిపోతామంట. దానివల్ల ఏమవుతుందంటే మన హృదయం అనేది పడుతూ ఉంటుందంట. మనం ఎప్పుడైతే హృదయం కఠినపడుతుందో మనము విశ్వాసంతో ఉండలేము అప్పుడు. ఎందుకంటే మన హృదయం కఠినంగా ఉన్నప్పుడు మనం ఆశీర్వాదాలు పొందుకోలేము మన జీవితంలో. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు ఏంటంటే, మీరు అందరూ ఏం చేయండి అంటే ఒకళ్ళొకటి బుద్ధి చెప్పుకోండి. ఏ విషయంలో బుద్ధి చెప్పుకోండి అంటే, హృదయం అనేది కఠినపరచుకోకుండా. ఎందుకంటే మీ హృదయం ఎప్పుడైతే కఠినపరుచుకుంటారో మీరు ఏమవుతా ఉంటారంటే దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకోలేరు. అంటే విశ్వాసం ఉండదు మనకు. ఫస్ట్ విశ్వాసం లేకుండా మనం బతుకుతామంట. ఎప్పుడు హృదయం అనేది
పరుచుకున్నట్టయితే, అందుకే చెప్తా ఉన్నాడు, కోపం పుట్టించినప్పటి వాళ్ళు మీ హృదయంలో కఠిన పరచుకొనకడని ఆయన చెప్పాను కనుక, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠిన పరచపడకున్నట్లు నేను అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పు కొనుడి. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతకు మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తుతో పాలివారమై ఉందము. హల్లెలూయా. యేసు ప్రభు అతి త్వరలో రానే ఉన్నాడు కాబట్టి మనం ఆయన వచ్చేంత వరకు అంటే విశ్వాసంలో సాగిపోతూనే ఉండాలంట. యాక్చువల్గా మనం చూస్తూ ఉంటే, నేను యాక్చువల్లీ ఇది చెప్పాలనుకోని రాలే ఈరోజు, నేను వేరే చెప్తాం అనుకున్నా. నేను స్టార్టింగ్ ఇంట్రడక్షన్ చెప్తున్నా. యాక్చువల్గా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే, బైబిల్లో మనకి ఎన్నో స్టోరీస్ ఉంటాయి. బైబిల్లో మనం చూస్తూ ఉంటే పాత నిబంధనలు ఎన్నో స్టోరీస్ దేవుడు పెట్టిండి. ఏంటంటే అదొకటి దేవుడు ఏదో మనకి ఇప్పుడు బుక్స్ కొనుక్కుంటూ ఉంటాం, బయట నవలలు అని ఇట్లాంటి బుక్స్ కొనుక్కుంటాం. ఏంటంటే హిస్టరీ బుక్స్ కొనుక్కుంటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. దాన్ని ఏంటంటే వాళ్ళ గురించి తెలుసుకోవడానికి, వాళ్ళు ఏం చేసారు, వాళ్ళని చంపారు, వీళ్ళని చంపారు, వాళ్ళు ఆ రాజ్యాన్ని గెలుచుకున్నారు, వీళ్ళు ఈ రాజ్యం గెలుచుకున్నారు, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, వీళ్ళిద్దరు చచ్చిపోయారు. ఇదంతా మనం వింటూ ఉంటాం ఎక్కువ. ఇవన్నీ విన్నప్పుడు మనకి ఏంటంటే సరే ఓకే అనిపిస్తుంది. కానీ బైబిల్లో ఉన్న ప్రతి స్టోరీ అంట మన గురించి మాట్లాడుతుంటుందంట. హల్లెలూయా. మనల్ని హెచ్చరిస్తూ ఉంటుందంట, మనల్ని వార్నింగ్ ఇస్తూ ఉంటుందంట. మనకి పాత నిబంధనలో మనం ఎన్నో స్టోరీస్, ఆ స్టోరీస్ విన్నప్పుడు అరే ఈ స్టోరీస్ బాగానే ఉన్నాయి కదా అని అనుకోదంట, అది మనకేదో మాట్లాడుతూ ఉంటుందంట. ఎందుకంటే బైబిల్ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది మనతో. ప్రతి సిచ్యువేషన్లో మనతో దేవుడు బైబిల్ అంటే దేవుడే, వాక్యమే దేవుడు కదా, ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ సిచ్యువేషన్లో ఆ భక్తుడు ఏదైతే ఆ సిచ్యువేషన్లో ఉన్న సేవకుడు కానీ ఆ జీవితంలో జరిగితే సంఘటన ఏమైతే ఉంటుంది అంటే మనకితోనే ఏదో మాట్లాడుతూ ఉంటుంది, మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక ఏమంటారు, ఒక గుంత ఉంది. ఆ గుంతలో పడి నేను ఏమంటారు తలకాయ వలిగింది అనుకుందాను. నాది గుంతలో పడి తలకాయ వలిగింది. అది మీరు చదివినప్పుడు మీరు నెక్స్ట్ అదే రూట్లో వెళ్తూ ఉన్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, అరే చింటూ ఆ రోజు వెళ్ళి ఆ గుంతలో పడ్డాడు, అక్కడ గుంత ఉంది కాబట్టి మనం ఇప్పుడు పక్క నుంచి వెళ్ళాలి అని మీకు ఒక ఐడియా వస్తుంది కదా, ఒక తలంపు వస్తుంది కదా. అంటే నా గురించి తెలుసుకోవడం వల్ల మీకు ఏమొచ్చిందంటే మీరు దాని నుంచి తప్పించుకున్నారు. అర్థమవుతుందా? అట్లా బైబిల్లో దేవుడు ఎన్నో స్టోరీస్ పెట్టిండు. ఎందుకు తెలుసా? మనం కూడా అట్లాంటి దాంట్లోనే వెళ్తున్నప్పుడు అంటే మనం తప్పించుకోవడానికి. వాళ్ళు ఆగమైనరు, వాళ్ళు ఆగం కావచ్చు, వాళ్ళు వెళ్ళి సక్సెస్ కావచ్చు. ఆ మార్గం ఏందో మనకు తెలియదు, అది దేవుని మార్గం అంటారు, నీతి మార్గం. హల్లెలూయా. వాళ్ళు ఏదైతే నీతి మార్గంలో వెళ్ళినప్పుడు వాళ్ళు విజయం పొందిరు. అది దేవుడిచ్చిన ప్రణాళిక ద్వారా జరుగుతుంది ప్రతిదీ. మనం ఆ రూట్లలో వెళ్ళాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత నిబంధనలు ఏం జరిగిందో తెలియాలి. అప్పుడు మనం దాన్ని కొత్త నిబంధన అంటే మన ఈ టైమ్స్లో మనం వాడుకుంటాం దాన్ని. హల్లెలూయా. అందుకే పౌలు చెప్తా ఉంటాడు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో మనం ఒకసారి తీయండి. 10వ అధ్యాయము 11వ వచనంలో, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడనని. ఇక్కడ ఏమని చెప్తుండు తీసిరా, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము, ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనము, యుగాంతం అంటే మనం ఎన్ టైమ్స్లో ఉన్నాం. మనం ఇప్పుడు ఆయన రాకడ దినాలు వస్తూ ఉన్నాయి, ఆ దినాల్లో మనం బతుకుతూ ఉన్నాం. మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన పాత నిబంధనలో జరుగుతున్న ప్రతి సంఘటన అంట మనకేదో బుద్ధి నేర్పిస్తుందంట. ఇందాక మనం చూసుకున్న హెబ్రీయులకు రాసిన పత్రికలు కూడా ఒకరినొకరు ఏం చేసుకుంటా బుద్ధి చెప్పుకోవాలంట. ఎందుకంటే మనకు రాకడ సమయంలో ఉన్న విశ్వాసంలో ఆగం కావద్దు. ఎందుకంటే విశ్వాసంలో ఆగమైనప్పుడు దేవుడి నుంచి వాడు దూరం వెళ్ళిపోతాడు. జీవం గల దేవుడి నుంచి దూరం వెళ్ళిపోతూ ఉంటాడు. వాడు జీవం గల దేవుని దూరం వెళ్ళిపోతూ ఉంటే జీవం నుంచి దూరం వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే వారి నాశనానికి దారి ఉందన్నమాట, వాడిని దారి తీస్తాడు వాడు. ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది ఏంటంటే మనకు పాత నిబంధన జరిగే ప్రతి స్టోరీ అంట బుద్ధి చెప్తా ఉందంట. వాళ్ళకి ఏమైంది, అందుకే ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు, కొరింథీయులకు సంఘానికి చెప్తా ఉన్నాడు 11వ వచనంలో, తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. హల్లెలూయా. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన అంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయను. హల్లెలూయా. దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, మనకి పాత నిబంధనలు ఎంతోమంది వాళ్ళ జీవితంలో ఎన్నో శోధనలు అనుభవించారు. ఎన్నో విధాలుగా వాళ్ళ జీవితంలో మస్తు డ్రామా ఉంది. డ్రామా అంటే ఏందో అనుకోకండి, డ్రామా అంటే వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు అన్నట్టు అంతా. అవన్నీ ఎన్నో చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అరే వీళ్ళు ఇట్లా చేసిరా, వీళ్ళు ఇట్లా చేసిరా, దేవుడు ఇట్లా కాపాడిందా, అవన్నీ చూస్తున్నప్పుడు అంట మన జీవితంలో కూడా అట్లాంటివి మళ్ళీ జరుగుతూ ఉంటాయి.
మళ్ళీ అట్లాంటివి జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ జీవితంలో వాళ్ళు ఎట్లా చేసిరు, సరే మనం కూడా ఇట్లా చేస్తే ఈ దారి నుంచి తప్పించుకుంటాం. అంటే ప్రతిదీ మనకి ఏమైతే మనము దేవుడు ఎంత మంచివాడు అంటే, దేవుడు నమ్మదగినవాడు. బైబిల్ రాయబడి దేవుడు నమ్మదగినవాడు అంటే మనకి ఏదో వచ్చే ప్రతి శోధన, మనం విశ్వాసంగా ఉన్నప్పుడు మనకు అన్ని శోధనలు వస్తూ ఉంటాయి. ఆ శోధనలంట మనం జయించాలి అంట. ఆ జయించినప్పుడు అంట మన బైబిల్ ఉంది ఏంటంటే, అది జయించడానికి కూడా దేవుడే మనకు శక్తినిస్తారంట, దానికి మార్గం కూడా చూపిస్తారంట. మనం అనుకుంటాం, అరే నా జీవితంలో అన్నిట్లో ఎందుకు ఇట్లా వస్తున్నాయి, నా జీవితంలో మా ఫ్యామిలీలో మా పిల్లలకి నాకు ఎందుకు ఇట్లా అన్ని ఆగమాగం అవుతున్నాయి అని అనుకుంటాం కదా. కానీ దేవుడు చెప్తుంది ఏంటంటే, మీరు అనుకోవద్దు ఏంటంటే ఇంట్లోనే నేను స్టక్ అయిపోతాను, ఇంట్లోనే నేను ఉంటా, ఈ సమస్యలే నన్ను మింగేస్తాయి, దీన్ని మించి ఇంకా నేను దాటెళ్ళనేమో. చాలామంది అందుకే సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే నాకు ఇంతకు మించి ఇంకా నా జీవితం లేదు, ఈయనే నా పని అయిపోయింది అని చాలామంది అనుకుంటారు, అందుకే వాళ్ళు చచ్చిపోతారు. కానీ దేవుడు ఏం చెప్తుంది తెలుసా, ఎంత ఇరుకైన మార్గంలో కూడా దేవుడు ఎంత అసలు ఛాన్స్ లేని మార్గంలో కూడా దేవుడు మార్గాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. మనం బైబిల్లో చూస్తూ ఉంటే ఏ స్టోరీస్ బట్టి దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడంటే, మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. సేమ్ ఇందాక నేను చెప్పినా కదా, దారులన్నీ మూసుకుపోయినప్పుడు దేవుడు ఏం చేస్తే ఒక దారిని ఏర్పాటు చేస్తాడు. మనం బైబిల్లో చూస్తూ ఉంటే ఇజ్రాయెల్ ప్రజలు, నేను చాలా వీక్స్ నుంచి ఇది ఎందుకో రిపీట్ అవుతుంది మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత, ఐగుప్తు నుంచి బయటికి వచ్చి దేవుడు మోషే అనే ఒక సేవకుని ఎన్నుకుంటాడు. ఆ సేవకుని ఎన్నుకున్నప్పుడు ఆ మోషే బయటికి తీసుకొస్తాడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి కానానికి నడిపించడానికి. అప్పుడు మధ్యలో మనం చూస్తూ ఉంటే ఎర్ర సముద్రం అనేది ఒకటి వస్తుంది, సముద్రం. ఆ సముద్రంని వీళ్ళు ఎక్కడ ఉంటారంటే, ఎగ్జాక్ట్ ఐగుప్తు దాటి రాగానే వెనకాల శత్రులు అందరూ తరుముతూ ఉంటారు వీళ్ళని చంపడానికి, ఇజ్రాయెల్ ప్రజలు, దేవుని బిడ్డలని. అప్పుడు ముందట ఎర్ర సముద్రం ఉంది, ఆ ఎర్ర సముద్రం దాటిపోవాలి వీళ్ళు. కానీ ఎర్ర సముద్రం దగ్గర మనం సముద్రంలో నడవలేం. అప్పుడు దేవుడు ఏం చేసిండంటే, అక్కడ ఒక అద్భుతం చేసిన ఏంటంటే, మనం చూస్తాం వెనకాల శత్రులు ముందుకెళ్ళినా మనం నీళ్ళలో మునిగి చచ్చిపోతాం. అంటే మనకు దారి ఏం లేదాడ, వాళ్ళకు వచ్చిన శోధన, వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం అది. అప్పుడు వాళ్ళు ఏం చేసిరంటే, వాళ్ళు ఆ టైంలో ఏం చేస్తారు తెలుసా, అప్పుడు మోషే ఏం చేస్తారంటే ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తా ఉంటాడు, దేవుని అడుగుతాడు, దేవా మరి ఏంది పరిస్థితి ఏంది అంటే, అప్పుడు మోషేకి దేవుడు చెప్తాడు, మీరు ఏం చేయని అవసరం లేదు, మోషే నీ దగ్గర కర్ర ఉంది కదా, నీ దగ్గర ఒక కర్ర ఉంది, ఆ కర్రను తీసుకొని ఆ సముద్రానికి ఇట్లా ఉంచు, ఆ సముద్రం మీద ఉంచు. అప్పుడు ఆ సముద్రము 2 పాయలుగా అవుతుంది. హల్లెలూయా. 2 పాయలు అంటే 2 పార్ట్స్గా అవుతుంది అన్నప్పుడు, ఎప్పుడైతే మోషే తన దగ్గర ఉన్న కర్రను తీసుకొని ఎప్పుడైతే ఆ నీళ్ళ మీద ఉంచగానే ఆ సముద్రం అంట 2 భాగాలుగా విభజింపబడ్డదంట. వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు అందరూ నడుచుకుంటూ వెళ్ళిరంట ఎర్ర సముద్రంలో. నీళ్ళల్లో ఎవడ నడుస్తాడా? కానీ అక్కడ ఏమైంది తెలుసా, దేవుడు నీళ్ళు ఇవ్వలేదంట, అక్కడ నీళ్ళు ఉంచలేదంట. నీళ్ళని ఏం చేసినాడు తెలుసా, ఆ సముద్రాన్ని ఆరిన నీళ్ళలకు వేసినంట. నేల ఆరితే ఎట్లుండి, ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి, ఎండకు కోసం పోయి వచ్చినాక ఏమైనా ఆరుతుంది కదా నేల. కానీ సముద్రంలో నీళ్ళు ఎప్పుడైనా ఎండిపోతుందా? ఆ నేల ఆరిపోతుందా ఎప్పుడైనా? ఆరిపోదు. కానీ దేవుడు చేసిన అద్భుతం ఏం తెలుసు, అక్కడ వాళ్ళకి మార్గం లేదు, కానీ దేవుడు ఏం చేసిండు, మార్గం చూపించిండు. అక్కడ మార్గం లేదు. నార్మల్గా మనుషులకు ఆలోచిస్తే మార్గం ఉండదు. మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలకి మార్గమే లేదనుకుంటాం, కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా, సముద్రం లాగున్నా కానీ దేవుడు అందులోకెళ్ళి మార్గం చేస్తాడంట. వాళ్ళు వెళ్తూ ఉంటేనంట నీళ్ళంట గోడలక్క నిల్చున్నాయంట. ఇటు సైడ్ ఉన్న నీళ్ళు గోడ, ఇటు సైడ్ ఉన్న నీళ్ళు గోడ. శ్రీనివాస్ గంటలో లాంటి అయితే ఏం చేస్తాడు తెలుసా, దాన్ని ఇట్లా అంటూ ఉంటాడు, నిజమేనా ఇది, నిజమేనా. అక్కడ కూడా నమ్మలేని వాళ్ళు ఉంటారు కొంతమంది, ఇదంతా నిజమేనా, గ్రాఫిక్సా, ఇది నాకు వచ్చిన కళనా అని అనుకుంటారు చాలామంది. కానీ దేవుడు చేసిన అద్భుతం అట్లనే ఉంటుంది. వాళ్ళు అక్కడి నుంచి బయటకు వస్తారు, దేవుడు చేసిన కార్యం. దాని తర్వాత మనం చూస్తే వాళ్ళకి దూపైతూ ఉంటుంది, మనకు తెలుసు. వాళ్ళకి దూపైతూ ఉంటే వాళ్ళు మళ్ళీ అడుగుతారు, మోషే మాకు వాటర్ కావాలి, మాకు దూపైతుంది అంటే దేవుడు వాళ్ళకి నీళ్ళు ఇస్తాడు. మళ్ళీ దాని తర్వాత మనం చూస్తే వాళ్ళకి ఆకలి అవుతుంది, మాకు ఆకలి అవుతుంది అంటారు, దేవుడు వాళ్ళకి మన్నాని ఇస్తాడు. హల్లెలూయా. మనం చూస్తూ ఉంటే వాళ్ళ లైఫ్లో దేవుడు చేసిన ప్రతి కార్యంకి వాళ్ళు ప్రతిసారి సనుగుతూ ఉన్నారు. లాస్ట్ టైం కూడా చెప్పిన, వాళ్ళు ప్రతిసారి సనుగుతూ ఉన్నారు, కానీ దేవుడు వాళ్ళకి మాత్రం ఇస్తూ ఉన్నాడంట. ఇక్కడ కూడా చెప్తా ఉంటాడు, 1 కొరింథీయులకు ఇళ్ళనే 10వ అధ్యాయంలోనే చెప్తా ఉంటాడు. ఫస్ట్ వచనం నుంచి మనం చూసుకుందాము. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములలోనూ సముద్రములోనూ బాప్తిజము పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. పౌలు చెప్పేటప్పుడు ఎంత అద్భుతంగా చెప్తాడు తెలుసా. ఆయన చెప్పేది పాత నిబంధనలో ఉన్న స్టోరీనే తీసుకొస్తాడు, కానీ కొత్తగా చెప్తాడు.
ఇక్కడ చూస్తే మనం ఇక్కడ చూస్తే ఎంత మంచి చెప్తున్నాడు తెలుసా. మీకు ఈ విషయాలు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మన పితరులు అంటే పాత నిబంధనలు ఉన్న వాళ్ళందరూ, మన పితరులందరూ మేఘం కింద ఉండిరంట. హల్లెలూయా. నేను చెప్పిన కదా, ఎర్ర సముద్రం దగ్గర దేవుడు వాళ్ళకి ఎట్లా వీళ్ళు వెళ్తూ ఉంటే మేఘం ఉంటుంది వాళ్ళకి. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం అని ఉంటుంది. ఏంటంటే వీళ్ళకి నైట్ టైంలో లైట్ వస్తుంది, అటు పక్కన శత్రులకి చీకటి అయిపోతుంది. దేవుడు అట్లా క్రియేట్ చేస్తాడు. అదంతా ఒక మిరాకిల్. అది కాదంత ఈజీ, కానీ దేవుడు చేసిన వాళ్ళకి. వీళ్ళు ఆ మేఘం కింద, ఆ మేఘం ఏం చేసిందంటే వీళ్ళని నడిపించిందంట. ఎందుకంటే చీకట్లో మనం ఎటు నడవలేం కదా. ఆ వెలుతురు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ వెలుతురులో నడిచిరంట. బైబిల్లో రాయబడి ఉంది, ఆ మేఘము కింద నుండిరి వారందరూ సముద్రంలో నడిచిపోయారు. నేను చెప్పినా కదా, సముద్రంలో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘములలోనూ సముద్రంలోనే బాప్తిజం పొందిరంట. హల్లెలూయా. మేఘంలో సముద్రంలో బాప్తిజం పొందిరంట. మనకి మాట ఏంటనే వెరైటీగా ఉంటుంది. మనం బాప్తిజం ఎప్పుడు తీసుకుంటాం? జనరల్గా మనం యేసుప్రభుని ఎప్పుడైతే చర్చికి వస్తూ ఉంటామో ఆ నీళ్ళల్లో మనం మునుగుతూ ఉంటాం. కానీ బైబిల్లో పౌలు చెప్పేది ఎంతమంది చెప్తుంది తెలుసా, వీళ్ళందరూ ఇజ్రాయెల్ ప్రజలు అందరూ అంట మోషేని బట్టి, బైబిల్ ఉంది, మోషేని బట్టి అంట ఆ సముద్రంలో ఆ మేఘముతోని ఆ సముద్రంలో నడుచుకుంటూ పోయినప్పుడు అంట వాళ్ళకి బాప్తిజం అయిందంట, వాళ్ళకి బాప్తిజం వచ్చిందంట. అదేదనగా మన పితరులందరూ మేఘం కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘములలోను సముద్రంలోను బాప్తిజము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారంను భుజించారు. అలా ఇది గుర్తుపెట్టుకోండి, అందరూ ఒకే సంబంధమైన ఆత్మ సంబంధమైన ఒకే ఆహారంను భుజించారు. అంటే దేవుడు ఏం చేసిండు, పరలోకం నుండి మన్నాని ఇచ్చిండు వాళ్ళకి. వాళ్ళందరూ దేవుడు ఇచ్చిన ఆహారాన్ని భుజించారంట. మన్నాని తిన్నప్పుడు బైబిల్ ఉంది, అందరూ ఒకే రకమైన భోజనంని తిన్నారంట. దాని తర్వాత ఏమని చెప్తున్నాడు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేశారంట. అందరూ ఏం చేశారంట, ఆత్మ సంబంధమైన ఒకే పానీయం. అంటే మనం చూస్తూ ఉంటే వాళ్ళు వాటర్ అడుగుతారు, దేవుడు ఏం చేస్తారంటే ఒక బండ నుంచి నీళ్ళు ఇస్తారు. బైబిల్ ఉంది, ఆ బండ నుంచి నీళ్ళు ఇస్తాడు. ఇంకేమంటాడు తెలుసా, ఆ బండ క్రీస్తే అంటాడు. ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడుతుంది. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవంట. ఆ ప్రాసెస్లో వాళ్ళందరూ ఏం చేసిరంటే సముద్రం దాటిరు, తిన్నారు, అందరూ ఒకటే భోజనం తిన్నారు, అందరూ ఒకటే పానీయం తాగిర్రు. దాని తర్వాత అందులో కొంతమంది చచ్చిపోయారంట. అందులో కొంతమంది ఏం చేసిరంట, వాళ్ళు దేవుని మాట వినక చచ్చిపోయారంట. ఇవన్నీ ఎందుకంటే దేవుడు మనకు చెప్తే ఇవన్నీ అంట మనకి దృష్టాంతలంగా ఉన్నాయంట. ఈ దృష్టాంతాలు అంటే ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాయంట, ఒకటి చూపిస్తున్నాయంట, మనకి చూపిస్తున్నాయంట. ఏంటంటే మన జీవితం, అందుకే కిందికి వస్తున్నప్పుడు మీకు ఇంకా క్లారిటీ అర్థమవుతుంది. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇది ఎక్కడంటే వాళ్ళు ఎప్పుడైతే మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు బదాజ్ఞలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కింద వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, వాళ్ళు ఒక బంగారు దూడని తయారు చేసుకుంటారు. దేనికోసం తెలుసా, ఈయన మా దేవుడు, మాకు యెహోవా దేవుడు ఏం చేస్తలేడు, మోషే వేయండు, మోషే లేకపోతే మాకు ఇక కానానికి నడిపించడానికి వేరే మనిషి లేడు. కాబట్టి మనం ఏం చేసుకుందామంటే ఒక దేవుని తయారు చేసుకుందాం. ఏం తయారు చేసుకుందాం, అలా ఒక బంగారం దూడ ఉంటుంది కదా, దూడలు ఉంటాయి కదా, బంగారంతో తయారు చేసిన ఒక దూడని తయారు చేసుకుని ఆ దూడని తయారు చేసుకొని ఏం చేసిరంటే బైబిల్ ఉంది, అదే చెప్తా ఉన్నాడు. జనులు తినుటకును తాగుటను కూర్చుండి ఆడుటకు లేచిరంట. వాళ్ళు ఆ టైంలో ఏం చేసినట్టు పార్టీ చేసుకున్నారంట. ఈ సందర్భంలో ఏది, వాళ్ళ దేవుడు సృష్టించిన సందర్భంలో దేవుణ్ణి వీళ్ళు సృష్టించారు. దేవుని సృష్టించిన సందర్భంలో ఇక్కడ బైబిల్ ఉంది, వాళ్ళు తాగిరంట, తిన్నారంట, డ్యాన్స్ చేసిరంట. వాళ్ళు డ్యాన్స్ చేస్తారు అంటే బైబిల్ చెప్తుంది అంటే వాళ్ళు ఎవరిని బట్టి ఆనందపడుతారంట, వాళ్ళు వేరే అంటే వాళ్ళు సృష్టించుకున్న దేవుని బట్టి వాళ్ళు సంతోషపడుతూ ఉన్నారు. అంటే యేసు ప్రభును విడిచిపెట్టి వేరే దేవుణ్ణి పూజిస్తూ ఉన్నారు. అందుకు అలాగే ఏమైందంట అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వల్లే మీరు విగ్రహారాధకులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమున 23,000 మంది కూలిరంట. హల్లెలూయా. ఈ స్టోరీలో మనం చూస్తూ ఉంటే ఇంతకుముందు చెప్పిన స్టోరీలో వాళ్ళు 3,000 మంది చచ్చిపోతారు. అక్కడ ఏది, వాళ్ళు డ్యాన్స్ చేసిరని చెప్పిన అక్కడ 3,000 మంది చచ్చిపోతారు. నెక్స్ట్ స్టోరీలో ఏమైతే తెలుసా, నెంబర్స్ సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే అక్కడ ఏమైతే తెలుసా, ఇజ్రాయెల్ ప్రజలు వేరే దేశం అంటే అన్య దేశము అమ్మాయిలతోని వ్యభిచారం చేస్తారు.
అప్పుడు ఏమవుతుంది తెలుసా, వ్యభిచారం చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఏదైతే వేరే దేశం అమ్మాయిలతో వ్యభిచారం చేసినప్పుడు ఆ స్త్రీలు ఏం చేస్తారు తెలుసా, వీళ్ళని వాళ్ళ దేవతలకు మొక్కుమని అడుగుతారు. అప్పుడు మనోళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తారు, పోతారు, అమ్మాయి వీళ్ళు ఎడికైనా పోతారు, అట్లా పోయి అక్కడ వాళ్ళ దేవుళ్ళకి మొక్కి వాళ్ళ దేవుళ్ళకి ఏమంటారు, వాళ్ళ దేవుళ్ళకి నైవేద్యాలు పెడతారు కదా, ఆ నైవేద్యాలు తింటారంట. కథం ఇక దేవునికి మస్తు కోపం వస్తుంది. ఎందుకంటే వీళ్ళని రక్షించింది ఎవరు, యెహోవా యేసు ప్రభు. నిజమైన దేవుడిని విడిచిపెట్టి ఒక బొమ్మలకి ఆరాధిస్తూ ఉన్నారు. ఇంకా అది కాదు, దేవుడు అన్య దేశం అమ్మాయిల దగ్గరికి వెళ్ళొద్దంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే మనసు మారిపోతుంది. దేవుడు చెప్పిండు, మీరు ఏమంటారు అమ్మాయిల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనుషులను మార్చేస్తారు, అమ్మాయిలకు ఆ శక్తి ఉంటుందని దేవుడు ముందే చెప్పిండు. ఇప్పటికి కూడా అర్థమవుతుంది చాలా మందికి. ఆయన ఏం చేస్తారు, వెళ్తూ ఉంటారు, మార్చేసినప్పుడు ఏమవుతుంది తెలుసా, అక్కడ దేవుడు ఇజ్రాయెల్ ఆ ప్రజలందరి మీద తెగులు ఇస్తాడు. అదే బైబిల్ రాయబడింది. ఆ తెగులు వల్ల ఏమవుతుంది తెలుసా, 23,000 మంది చచ్చిపోతారు. అది కూడా మంచిగా ఉంటుంది, పెద్ద స్టోరీ అది. దాని తర్వాత ఫినెహాస్ అని ఒక అతను వస్తాడు. అతను ఒక ఇద్దరు కపుల్స్ అంటే కపుల్స్ కాదు, వాళ్ళని చంపేసేస్తాడు. మస్తు ఉంటుంది స్టోరీ అది. అంటే బైబిల్లో ఇవన్నీ స్టోరీస్, ఇది అన్ని పెద్ద పెద్ద చాప్టర్స్ ఇవన్నీ. కానీ పౌలు ఫాస్ట్ చెప్తుండు. ఎందుకు తెలుసా, ఆ స్టోరీ బట్టి మనం ఏదో ఒకటి నేర్చుకుంటున్నాం. ఆ స్టోరీ బట్టి మనకి ఏదో దేవుడు బుద్ధి చెప్తున్నాడు. ఆ ఫస్ట్ స్టోరీలో మనం ఫస్ట్ ఏదైతే ఏమంటారు ఆ సముద్రం నుంచి బయటకు వచ్చారు, బాగానే ఉంది. తర్వాత పానం భుజించారు, అన్నం తిన్నారు, అన్నం తిన్నారు. దాని తర్వాత ఏమైంది, విగ్రహాలకు పూజన చేస్తారు, అప్పుడు ఏమైంది, చచ్చిపోయారు. దాని తర్వాత వ్యభిచారం చేసిరు, అప్పుడు చచ్చిపోయారు. ఇవన్నీ చెప్పి ఏమంటుండే తెలుసా, 9వ వచనం, మనం ప్రభువుని శోధింపక యుందము, వారిలో కొందరు శోధింపి సర్పము వల్ల నశించింది. అందులో కొంతమంది ఏం చేసిరంటే, మనకు తెలుసు, నేను లాస్ట్ టైం బ్రాంజ్ సర్పెంట్ గురించి చెప్పిన. ఏది అక్కడ వాళ్ళు దేవుని శోధించినప్పుడు అక్కడ ఉన్న సర్పాలు వచ్చి వాళ్ళని చంపేస్తాయి. అక్కడ కూడా చాలా మంది చచ్చిపోతూ ఉంటారు. వారిలో కొందరు మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతలంగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడను. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు పౌలు డీటెయిల్గా మెన్షన్ చేస్తున్నా, అవన్నీ స్టోరీసే కదా, కథలే కదా. కథలలో ఏముంది, అందులో ఏముంది అంటే అది మనకు బుద్ధి చెప్తుందండి. మనం అనుకోవడం యేసు ప్రభులో ఉన్నాం, మనం జీవిస్తున్న జీవితం. కానీ ఇవన్నీ ఎందుకు మనకి, చాలామంది మన వాళ్ళు ఏం చేస్తారంటే యేసు ప్రభుని నమ్ముకున్నాక కూడా, కొరింథీ సంఘానికి కూడా అదే ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే అమ్మాయిల దగ్గరికి వెళ్ళి వేరే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. అది ప్రాబ్లం ఆడ. అమ్మాయిల దగ్గరికి వ్యభిచారానికి వెళ్ళి, అంటే యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళ గురించి చెప్తుంది ఇక్కడ కొరింథీ సంఘం. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు వేరే దగ్గరికి వెళ్తున్నారు. అప్పుడు ఏమైందో తెలుసా అంటే అక్కడ చాలామంది చచ్చిపోయారు. అట్లా చేసినప్పుడు దేవుని శోధించడం అంట బైబిల్ ఉంది. అట్లా చేసినప్పుడు వాళ్ళు ఆగమయ్యారు. దాని తర్వాత దేవుని శోధించినప్పుడు సర్పంలతో చచ్చిపోయారు. ఇవన్నీ ఎవిడెన్సెస్ ఏంటంటే అవన్నీ వాళ్ళకైనా కదా సర్లే అని అనుకోవడం కాదంట, అది మనకు కూడా దేవుడు చెప్తా ఉన్నాడు వార్నింగ్ లాగా. ఇవన్నీ దేవునికి నచ్చని పనులు. ఇవన్నీ దేవుని విగ్రహారాధికులు చేయడం, ఐడోలేటరీ, అడల్టరీ 2 దేవునికి నచ్చవు. కరెక్టే కదా, ఐడోలేటరీ, అడల్టరీ 2 నచ్చవు దేవునికి. ఐడోలేటరీ అంటే విగ్రహాలని ఆరాధించడం, అడల్టరీ అంటే వ్యభిచారించడం, సెక్షువల్ ఇమ్మొరాలిటీ అని కూడా అంటారు దాన్ని. అవన్నీ దేవునికి నచ్చవు, ఎందుకంటే దేవునికి ఎగెన్స్ట్ అవన్నీ చేస్తున్న ప్రజలకి దేవుడు వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఇవన్నీ చేయకండి మీరు. ఇవన్నీ వాళ్ళకి చేసినప్పుడు అవి మీకు ఎందుకు పెట్టిన బైబిల్ అంటే అది మీకు చూపిస్తాం, ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు దేవుడు మీకు. వాళ్ళు కొందరు అన్నాడు, అందుకే అందరూ అంటే కొందరు అట్లా చేసిర్రు. బైబిల్లో మీరు గమనించండి, కొందరు అని మెన్షన్ చేస్తాం. మన దాంట్లో కూడా చాలా అందరు మంచిగా ఉంటారు, కానీ కొందరు ఆగమంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ వల్ల ఇంకో చాలామంది ఆగమవుతూ ఉండొచ్చు. ఎందుకంటే కంటేజియస్ అవన్నీ. అట్లాంటి ఆత్మ కలిగిన వారు ఏం చేస్తూ ఉంటారు అంటే స్పిరిట్ ఆఫ్ ద వరల్డ్ అంటారు బైబిల్, అంటే లోకపు ఆత్మ అన్నట్టు. వాళ్ళు విశ్వాసాన్ని తీసేస్తారు. అట్లాంటి వాళ్ళతో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా మనం దూరం వెళ్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్న ఏం తెలుసా, విశ్వాసం అంటే దేవుని దగ్గర రావడం. మనం ఇక్కడ చూస్తే దేవుడు ఎంత మంచిగా డీల్ చేసిందంటే, సరే ఇదంతా బాగానే ఉంది, అంత స్టోరీ బాగానే ఉంది. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఆ ఫస్ట్ స్టోరీస్లో దేవుడు అసలు ఈ పౌలు చెప్పే డిబేట్ అసలు దేని గురించి మాట్లాడుతుంది తెలుసు. ఇక్కడ ఈ హెబ్రీస్ 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే, ఈ 1 కొరింథియన్స్ మనం చూస్తూ ఉంటే పౌలు చెప్పే మాట ఏంటిదంటే, వాళ్ళందరూ ఎర్ర సముద్రం దాటిర్రు, తిన్నారు, తాగినరు. కానీ వాళ్ళు, సరే మీకు వరుస చూపిస్తాం, మీకు క్లారిటీ ఉంటుంది. హెబ్రీలు రాసిన పత్రిక దిగండి. హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయాను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేశాను?
అవిధేయులైన వారి గురించే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. దేవుడు వాళ్ళకిచ్చిన మాట ఏంటి తెలుసా? కానాన్ ఇస్తా అని, అంటే వేరే దేశం ఇస్తా అని. ఆ దేశంలో దేవుడు అన్ని ఇచ్చిన వాళ్ళకి, అన్ని ప్రిపేర్ చేసి పెట్టిండు ఆ కానాన్ దేశంలో. కానీ వీళ్ళంట ఎక్కడి నుంచి, ఐగుప్తు నుంచి స్టార్ట్ అయినప్పుడు దేవుడు వాళ్ళ జీవితంలో అది ఇద్దాం అనుకున్నాడు, కానాన్ ఇద్దాం అనుకున్నాడు కదా. ఆ కానానికి వెళ్ళే ప్రాసెస్లో అంట ఏం జరిగి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకు కూడా వర్తిస్తూ ఉన్నాయి. మనకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మన జీవితం కూడా ఇట్లనే ఉంటుంది. ఐగుప్తు బాండేజ్లోకి వెళ్ళి బయటికి వచ్చి, బంధకంలకి వెళ్ళి బయటికి వచ్చి, ఐగుప్తు అంటే బాండేజ్, బంధకాలలో, అందులోకి వెళ్ళి బయటికి వచ్చి మనం తర్వాత ఏమైనా తెలుసా? బాప్తిజం పొందినాం. బైబిల్ రాయబడి ఉంది కదా, ఆ నీటి చేత వాళ్ళ బాప్తిజం పొందిరని మోషే ద్వారా ఉంది కదా. మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే, చాలామంది, అందరి గురించి అంటే కొంతమంది, ఇందులో నేను కూడా చెప్తాను, కొందరు ఏం చేస్తూ ఉంటారంటే మాటపూర్వకంగా బాప్తిజం తీసుకుంటారు. ఎట్లా అంటే ఏదో సరే ఆచారం లెక్క తీసుకుంటారు. బాప్తిజం తీసుకొని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, అందరూ తినే ఒకే శరీరం తీసుకుంటూ ఉంటారు, అంటే బల్ల. అందరూ తాగే పానీయం అంటే ఆయన రక్తం, మన దృష్టిలో మనం మాట్లాడుకుంటున్నట్లయితే తీసుకుంటూ ఉంటారు. కానీ అందులో కొందరు వాళ్ళంట కానానికి వెళ్ళలేదంట, దేవుడు మధ్యలో చంపేసిండంట. ఎందుకు దేవుడు వాళ్ళని చంపేసిండు అంటే, దేవుడు అన్యాయస్తుడా అంటే కాదు. దేవుడు ఎందుకు వాళ్ళని ఆ కానాన్లకి ఎంటర్ కానియలే? చాలామంది చచ్చిపోయారు. బైబిల్లో చూస్తూ ఉంటే, బైబిల్లో ఇజ్రాయెల్ ప్రజలు 12 గోత్రాలు, అందులో 10 గోత్రాల ప్రజలు ఎవరు వెళ్ళరు. ఆ 2 గోత్రాల ప్రజలు జాషువా అండ్ కాలెబ్, వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దేవుడు కానాన్లో ఎంటర్ కానిస్తాడు. ఎందుకంటే తెలుసా, బైబిల్లో చెప్తున్నా, ఎందుకు తెలుసా? ప్యూర్ ఒకటి దేవునికి ఒక విషయంలో వాళ్ళు ఆగమేరంట. ఏ విషయం తెలుసా? 19వ వచనం చూడండి. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. మనం అనుకుంటాం వాళ్ళ జీవితంలో ఎన్నో చూసిరు, దేవుడు ఎన్నో సప్లై ఇచ్చిండు, మన్నా ఇచ్చిండు, వాటర్ అన్ని ఇచ్చిండు, కానీ లాస్ట్కి వాళ్ళు వెళ్ళలేదు. ఎందుకు తెలుసా? విశ్వాసం లేకపోవడం వల్ల దేవుడు వాళ్ళని ఆపిండు. మీతో అందరూ వెళ్ళిపోయారు, ఎందుకంటే వాళ్ళు విశ్వాసం ఉన్నటోళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా ఘోరంగా ఉన్నటోళ్ళు మధ్యలోనే చచ్చిపోయారు, అంటే వాళ్ళ డాడీ వాళ్ళు. ఎందుకంటే ఆ గ్యాప్లో వాళ్ళ డాడీ వాళ్ళు ఎన్నో పాపాలు చేసారు, వాళ్ళందరూ చచ్చిపోయారు మధ్యలోనే. కానీ వీళ్ళు మాత్రం వెళ్ళలేకపోయారు. ఎందుకు తెలుసా? బైబిల్లో రాయబడి ఉంది, కానాన్ అంటే బైబిల్ దృష్టిలో కానాన్ అంటే ఏంటి తెలుసా? రెస్ట్ అంట, విశ్రాంతి అంట. అందుకే రాయబడి ఉంది కదా, విశ్రాంతి అనే ఉంది కదా అక్కడ, విశ్రాంతి అని రాయబడి ఉంది. 18 తన విశ్రాంతిలో ప్రవేశింపనేరని ఎవరిని గురించి ప్రమాణం చేయాలి అంటే విశ్రాంతి అంట. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి ఇద్దాం అనుకుంటుంది ఏంటిది? కానీ ఆ విశ్రాంతిలోకి వెళ్ళకుండా ఆపింది ఏంటిది? దేవుడు ఒక ప్యాటర్న్ పెడుతుంది. కొత్త నిబంధనలో కూడా దేవుడు ఒక ప్యాటర్న్ పెట్టిండు. ఆ ప్యాటర్న్ అది, ఫస్ట్ ఎవడైతే బంధకాలలో ఉన్నాడో ఫస్ట్ బాప్తిజం తీసుకుంటాడు. బాప్తిజం తీసుకొని దేవుడు పాత నిబంధనలు మొత్తం పిక్చర్స్ అవన్నీ. బంధకాలలో ఉన్నాడు, ఫస్ట్ యేసు ప్రభుని నమ్ముకొని వాడు బాప్తిజం తీసుకుంటాడు. అప్పుడు మోషేలో బాప్తిజం తీసుకోరు, ఇప్పుడు యేసుక్రీస్తులో బాప్తిజం తీసుకుంటారు. బాప్తిజం తీసుకొని నెక్స్ట్ మనం చేసేది ఏంది? ఆయన శరీరం తీసుకుంటా ఉన్నాం, ఆయన రక్తాన్ని మనం తీసుకుంటా ఉన్నాం. ఆయన రక్తాన్ని తీసుకునే వాళ్ళు ఆయన శరీరాన్ని తీసుకుంటా. ఇది ఒక విషయం చెప్పాలి ఏంటంటే, చాలామంది అనుకుంటారు, అరే బాప్సం తీసుకుంటే పరలోకానికి వెళ్తామా, బాప్సం తీసుకుంటే ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తామా అంటే కాదు. మన్నా తిన్నోళ్ళు చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మన్నా తిన్నోళ్ళు ఆ బండ నుంచి నీళ్ళు ఇచ్చిండు కదా, ఆ నీళ్ళు తాగిన వాళ్ళు కూడా చచ్చిపోయి ఉన్నారు. ఆ దేవుడు ఇచ్చిందే కదా, మళ్ళీ ఎందుకు చచ్చిపోయారు అంటే విశ్వాసం లేదు వాళ్ళకి. అందుకే బైబిల్లో పౌలు చెప్తా ఉంటాడు, విశ్వాసము ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడతామంట. నువ్వు ఏం చేసినామని కాదు, నువ్వు ఎన్ని క్రియలనే చేసుకో, నువ్వు ఎన్ని ఆగమన్నగా బైబిల్ ఉంది అక్కడ వాళ్ళు. అందుకే ఇక్కడ పౌలు ఏం చెప్పినా మస్తు చెప్తాడు. అంటే ఓల్డ్ కామన్ నేను చెప్పుకుంటా ఎంత మంచి చెప్తున్నా, వాళ్ళందరూ మన్నా తిన్నారు, మన్నా హెవెన్లీ మన్నా, పరలోకం నుంచి వచ్చిన మన్నా తిని కూడా చచ్చిపోయారు. ఎందుకు? అవిశ్వాసం. అంటే దేవునికి కావాల్సింది ఏం తెలుసా? విశ్వాసం ఒక్కటంట మనల్ని విశ్రాంతిలోకి ప్రవేశించేటట్టు చేస్తుందంట. అప్పుడేమో విశ్రాంతి అనేది ఒక దేశం అంటే ఒక కానాను, కానీ ఇప్పుడు విశ్రాంతి ఏంటంటే పరలోకం, మన ఇటర్నల్ ఏమంటారు సాల్వేషన్, మన ఇటర్నల్ రెస్ట్ అదే. అందుకే యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఒక మాట అంటాడు, సమస్త భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా అంటాడు. మీరు నా దగ్గరకు వచ్చి నా మాటలు వినండి, మీకు విశ్రాంతి నేను ఇస్తా. ఇజ్రాయెల్ ప్రజలు ఏంటంటే దేవుని మాట వినలే, వాళ్ళు ఎవరు మాట విన్నారు? అమ్మాయిల మాట విన్నారు. దేవుని నుంచి దూరం అయిపోయి వేరే దేవుళ్ళకి పూజించారంట, కథ మాగమైపోయారు. కానీ మనము వినాల్సింది ఎవరి మాట? యేసు ప్రభు మాట. అందుకే ఇక్కడ ఎంత మంచిగా రాసిండు చూడు పౌలు ఇక్కడ 7వ వచనం నుంచి చూడు, 7వ వచనం స్టార్టింగ్. మరియు పరిశుద్ధాత్మ ఇట్లా చెప్పుచున్నాడు, ఏమని చెప్తున్నంట, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల
అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయంలో కఠిన పరచుకొనకుడి. 40 సంవత్సరంలో నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరం వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోచున్నారు. నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపనేరని చెప్పితిరండి. ఫస్ట్ చెప్తున్న మాట ఏంటి తెలుసా? మీరు ఆయన శబ్దమును వినిన ఎడల, ఆయన మాట వినడానికి. అందుకే బైబిల్ ఉంది, ఆయన క్రీస్తుని గురించి మాట వినినప్పుడు మనకి ఏమొస్తుందంటే తెలుసా? విశ్వాసం వస్తుందంట. ఆ విశ్వాసం వల్లనే మనకు విశ్రాంతి వస్తుందంట. ఇంకా వేరే ఛాన్సే లేదంట. మనం అనుకుంటాం, అరే నేను సండే వస్తున్నా కదా, బల్ల తీసుకుంటున్నా కదా, నేను పరలోకానికి వెళ్తా అంటే కాదు. దేవుడు క్లారిటీ చెప్తుండు, నువ్వు విశ్వాసం ఉందా నువ్వు పరలోకానికి వెళ్తావు. బాప్తిజం ఎందుకు తీసుకుంటాం అంటే అది ఇప్పుడు చెప్పలేను, ఎందుకు పెద్ద టాపిక్ అది, తర్వాత ఎప్పుడైనా చేసుకుందాం. ఎందుకంటే బాప్తిజంకి విలువ ఉంది, బాప్తిజంకి దానికి ఒక పర్పస్ ఉంది. దేవుడు ఇచ్చిండు, దేవుడు చెప్పిండు. ఎందుకంటే పేతురు వాళ్ళు వీళ్ళందరూ బాప్తిజం తీసుకోమన్నారు. బాప్తిజం అనేది ఒక ఏమంటారు, ఒక సైన్, ఒక చూపిస్తూ ఉంది. అది ఏం చూపిస్తా నేను తర్వాత చెప్తా, ఇంకా టైప్ లేదు ఇప్పుడు. కానీ బైబిల్ చెప్తుంది తెలుసా, మనకి విశ్రాంతి కలగాలంటే విశ్వాసం ఉండాలి ఖచ్చితంగా. దేవుడు విశ్వాసం కలిగిన వాళ్ళకే దేవుడు విశ్రాంతిని ఇస్తాడు. అందుకే నేను లాస్ట్ వీక్ ఎందుకు నేను టచ్ చేసినాడు, లాస్ట్ వీక్లో కూడా ఆమె వచ్చింది దేవుని కోసం వస్తుంది, కానీ ఆమెకి ఏమొచ్చింది తెలుసా? సమాధానం వచ్చింది, అంటే విశ్రాంతి వచ్చింది ఆమెకి. పాత నిబంధనల వీళ్ళందరూ మనం ఏమైతే ఉంటామంటే మన జీవితంలో, నేను యాక్చువల్లీ ఈరోజు కొన్ని టాపిక్స్ టచ్ చేద్దాం అనుకున్నా, బోల్డ్ టాపిక్స్ టచ్ చేద్దాం అనుకున్నా, కానీ అవన్నీ అయ్యేటట్లేవు, టైం కూడా అయిపోయింది మనకి. అంటే ఒకటి గుర్తుపెట్టుకుని ఏంటంటే, మన జీవితంలో మనం ఎంత ఆగమైనా, మన ఏమంటారు, మీ ఇంట్లో ఎన్ని సమస్యలు వచ్చినా ఏది ఉన్నా కానీ మీరు ఒక్కటి మాత్రం మర్చిపోకండి, విశ్వాసం. అదొక్కటే మిమ్మల్ని విశ్రాంతి తీసుకెళ్తుంది, ఇంకేది కూడా తీసుకెళ్ళదు. ఇజ్రాయెల్ ప్రజల వల్లే అవివేకంగా ఉండి హృదయాన్ని కఠినపరుచుకొని దూరంగా బతకకండి, అది మనకే డేంజర్. ఉండలేం మనం. దేవునికి దగ్గర ఉన్నప్పుడు మనకు విశ్వాసం వస్తుంది, విశ్వాసం వచ్చినప్పుడు మనకు విశ్రాంతి వస్తుంది. అందుకే దేవుడు ప్రతిదీ ఒక పిక్చర్ చూపిస్తూ ఉన్నాడు. మనము ఇజ్రాయెల్ ప్రజలకి ఏదైతే పిక్చర్ ఇచ్చిండో అదే పిక్చర్లో మనం బతుకుతూ ఉన్నాం. ఏ పిక్చరు? ఫస్ట్ ఐగుప్తులో ఉన్న ప్రజల్ని మనం బయటకు వచ్చి బాప్తిజం తీసుకొని పరలోకమన్నాన్ని భుజించి ఆ పానీయంను భుజించి దాని తర్వాత మనకి విశ్రాంతి, పరలోకం. ఇదంతా ప్రాసెస్, ఇదంతా మన జీవితం. కానీ ఈ ప్రాసెస్లో మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే ప్రాబ్లమ్స్ చెప్తున్నాడు. ఇదంతా ప్రాబ్లమ్స్ అంటే మన జీవితంలో జరిగే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఏం తెలుసా? విశ్వాసం. అదే చెప్తుంది దేవుడు బైబిల్ అక్కడ. మనం ఆ పరలోక అంటే ఆ యేసుప్రభుని కలుసుకునేంత వరకు మనకి విశ్వాసం లేకుండా మనం వెళ్ళలేమంట విశ్రాంతులకి, ఆ పరలోకానికి. అందుకే దేవుడు బైబిల్లో పిక్చర్స్, ఇవన్నీ పిక్చర్స్. అంటే దేవుడు ప్రతిదీ చెప్తున్న ప్రతిసారి అదేదో ఒక సరే స్టోరీ అయిందిలే, బాగానే ఉంది, స్టోరీ బాగుంది, పరలోకం అన్న వచ్చింది అని కాదు. దేవుడు అక్కడ కూడా దేవుడు చెప్తా ఉన్నాడు మనకి. అది న్యూ టెస్టమెంట్ అంటే కొత్త నిబంధనని చూపిస్తూ ఉంది. అక్కడ వాళ్ళ జీవితం మొత్తం కొత్త నిబంధనలు చూపిస్తూ ఉంది. మన మోస్ట్ డేంజరస్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ గురించి దాని నుంచి దూరంగా ఉండడం బెటర్. ఎందుకంటే దానివల్ల చాలామంది చచ్చిపోయారు. అక్కడ మెన్షన్ చేసిన ఎక్కువ మంది చచ్చిపోయింది దానివల్లనే. అలా ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ జనరేషన్లో ఎక్కువ ఆగమయ్యేది కూడా దానివల్లనే, ఎక్కువ ఆగమయ్యేది కూడా దీనివల్లనే, సెక్షువల్ ఇమ్మొరాలిటీ వల్లనే, వ్యభిచారం వల్లనే. దేవుడు ఇయ్యలేడు అంటే విశ్వాసం లేదు వాళ్ళకి. దేవుడు ఇస్తాను నాకు, ప్రేమించి ఇచ్చిన భార్య దగ్గర కాకుండా బయటికి వెళ్ళి వాళ్ళ సంతోషంని తీసుకుంటారు. దేవుడు దానికి అగేన్స్ట్. గుర్తుపెట్టుకోండి, దేవుడికి నచ్చేవి అట్లాంటి. దేవుళ్ళు ఉండి విశ్వాసం ద్వారా ఏదన్నా మీరు ఏమంటారు జయించండి ప్రతి శోధనని, అర్థమవుతుందా? కానీ బయటికి వెళ్ళకండి. దేవునికి అగేన్స్ట్ అవన్నీ పనులు. విగ్రహారాధికులు, నాకు ఇక్కడ డబ్బులు వస్తున్నాయి, ఆ కొండను మొక్కితే ఎంత ఘోరంగా చూస్తున్నా అంటే నేను కొంతమందిని, అవి మొక్కుతే ఇవి మొక్కితే నాకు ఇది అవుతుంది, అక్కడ తాళ్ళు కడితే ఇట్లా అవుతుంది. ఇదంతా కాదు, దానివల్ల విశ్రాంతి దొరకదు. ఒకని కాళ్ళు పట్టుకుంటే విశ్రాంతి దొరకదు. బైబిల్లో క్లియర్గా ఉంది, విశ్వాసం ద్వారానే నీకు విశ్రాంతి ఉంటుంది. ఇంకెక్కడ మనకు విశ్రాంతి లేదు. నీకు విశ్వాసం ఉందా? యేసుక్రీస్తుని నమ్ముతున్నావా? యేసుప్రభైన రక్షకుడు నమ్ముతున్నావా? ఆయన తప్ప ఇంకా వేరే దేవుడని నమ్ముతున్నావా? చాలంట, అదొకటి. ఇంకా నీకు ఏది అవసరం లేదంట. అందుకే ఫస్ట్ నేను చెప్పిన ఏంటంటే, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించినంతే. మీ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా విశ్వాసం మాత్రం కోల్పోకండి. మనం అవుతూ ఉంటాం, ఆగమాగం అవుతూ ఉంటాం. అప్పుడప్పుడు ఇజ్రాయెల్ ప్రజలాగానే ఆగమాగం అవుతూ ఉంటాం, అటు ఉరుకుతూ ఉంటాం. ఎక్కడో మనకి సంతోషం కలిగించే ప్లేసెస్కి వెళ్తూ ఉంటాం. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఏం దొరకదు. ఆడ నాశనానికి దూరం అంటే దేవుని నుంచి దూరం వెళ్తున్నప్పుడు నాశనానికి దగ్గర అవుతూ ఉంటాం. ఎంబటే మనం విశ్రాంతిలోకి వచ్చేద్దాం, అంటే విశ్వాసంలోకి వచ్చేద్దాం, విశ్రాంతిలోకి వెళ్దాం. ఆ పాపత్తురాలనే స్త్రీలానే మనం కూడా చెప్పిన లాస్ట్ టైం, మనం కూడా అంత మంచోళ్ళమేం కాదు. మనం కూడా ఆగమాగం తిరిగేసి వచ్చినట్లమే.
కానీ యేసుప్రభు దగ్గరికి వస్తున్నాం, మనం ప్రతి వీక్ వస్తూ ఉన్నాం, ప్రతి సండే వస్తూ ఉన్నాం. ఆయన దగ్గరికి వస్తున్నప్పుడల్లా మనం క్లీన్ అవుతా ఉన్నాం. ఆయన మీ పాదాలని అడుగుతున్నాడు తెలుసా. ఇక్కడ వాక్యం ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాక్యం చెప్తున్నట్టే ఏదో గొప్ప పని చేస్తున్నట్టు కాదు, మీ కాళ్ళు కడుగుతున్నట్టు యేసుప్రభు వచ్చి. ఎందుకంటే మన కాళ్ళు కడగడం ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అది ఊకే డస్ట్ పడుతూ ఉంటుంది. డస్ట్ అంటే ఎర్త్ అంటే ఎర్త్లీ థింగ్స్. అవి ఎర్త్లీ థింగ్స్ నుంచి ఏదొచ్చినా దేవుడు శాపం అంటాడు. ఆ శాపం మన కాళ్ళకు అంటుకోకుండా దేవుడు మన వాక్యం మన వాటర్తో కడుగుతూ ఉంటాడు. మీరు ఆయన దగ్గరికి రావడం ఇంపార్టెంట్. కడుగుతూ ఉంటాడు, మంచిగా క్లీన్ అవుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు ఒక మాట అంటాడు, మీరు ఎట్లా క్లీన్ అవుతారు తెలుసా, నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మీరు పరిశుద్ధపరచబడుతున్నారు అంటాడు. ఆయన వాక్యం వింటున్న ప్రతిసారి మనం పరిశుద్ధపరచబడుతున్నాం, క్లీన్ అవుతూ ఉన్నాం, న్యూ అవుతూ ఉన్నామంట. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ఆ విశ్వాసంలో ఉందాం, గుర్తుపెట్టుకోండి ఈ మాట, విశ్వాసంలో ఉందాం. దేవుని దగ్గరకు వద్దాం. మీకు విశ్వాసం లేకపోయినా అదే విశ్వాసం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. పేతురుకి ఎట్లయితే యేసుప్రభుని చూడగానే విశ్వాసం వచ్చింది, నడిచిండు. మనం కూడా యేసుప్రభుని చూస్తున్నంతసేపు మనకు విశ్వాసం వస్తుంది. యేసుప్రభుని చూస్తలేమా, కథ మునిగిపోతూ ఉంటాం పేతురులకు. యేసుప్రభుని చూస్తున్నామా, ఆయన ఎప్పుడు కూడా మనల్ని తృణీకరించాడంట. హెచ్చిజీ నువ్వు అంత తిరిగి ఆగడానికి వచ్చినావు, పక్కన అని అన్నాడు. నువ్వు ఎంత ఆగమున్నా చూస్తున్నావా, ఓకే, నీకు విశ్వాసం వస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే అందుకే ఇక్కడ వచనం కూడా ఉంది ఏంటంటే మన హోప్ ఆయననే అంట, మన నిరీక్షణ ఆయననే. హల్లెలూయా. ఆయనని వెంబడిద్దాం, ఆయనతోనే జీవిద్దాం. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక.